హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, అది నవంబర్ 2025 24వ తేదీ మరి ఉదయాన్నే 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ ముగించుకుని నా కంప్యూటర్ ల్యాబ్లోకి వచ్చి మరుసటి రోజు యూట్యూబ్లోకి అప్లోడ్ చేయబోయే వీడియోని ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఈలోగా ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో ఆయన ఫోన్ లిఫ్ట్ చేసేటప్పటికి హాయ్ బాబ్జీ అని వినపడింది. ఒక్కసారిగా నా మెదడు పాదరసంలాగా ప్రవహించి 1979లో BA చదువుకున్న రోజుల్లో మరి నా క్లాస్మేట్ ప్రసాద్ అని గుర్తుపెట్టి వెంటనే హాయ్ ప్రసాద్ అన్నాను. తను చాలా సర్ప్రైజ్ అయ్యాడు. బాబ్జీ మర్చిపోలేదా నా వాయిస్ అన్నాడు. ఎలా మర్చిపోతాం మిత్రమా, బాల్యం నాటి మరి ఆ స్నేహాలు, ఆ బంధాలు, ఆటల పాటలు మర్చిపోలేం కదా అని చెప్పేసి అని ఒకసారి ముచ్చరించుకుని, ఇంతకీ విశేషం ఏంటంటే మరి జనవరి 10, 11, 12 తేదీల్లో మనం చదువుకున్నటువంటి SVKP ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పెనుగొండ మరి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దానికోసం అలనాటి క్లాస్మేట్స్ అడ్రస్లన్నీ గ్యాదర్ చేస్తుంటే నీది కూడా లక్కీగా దొరికింది. మనమందరం కలిపి డిసెంబర్ 7న మరి రాజమండ్రిలో శిశిరాకి ఇంట్లో కలుసుకుందాం అని చెప్పేసి అనేటప్పటికీ మరి ఒక్కసారి నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆనాడు 45 సంవత్సరాలు అయింది, అప్పటి స్నేహితులు మరలా కలుసుకుంటున్నాం కదా అని ఒక్కసారిగా నా మనసు గోదావరి ఎలలాగా ప్రవహిస్తూ జలజల మరి అలనాటి జ్ఞాపకాల్లోకి దొరికిపోయిందనమాట. అవి మరి డిసెంబర్ 7 ఎప్పుడు వస్తుందని ఆ క్షణం నుంచి నేను ఎదురు చూడటం మొదలుపెట్టాను. ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి. మేమంతా ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభముహూర్తం డిసెంబర్ 7, 2025 రాని వచ్చింది. ఆ రోజు నా మిత్రులు మరి సూర్యనారాయణ, భూపతిరాజు, సుశీల వీరిద్దరూ భీమవరంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ట్రైన్కు వస్తున్నామని చెప్పేసి నాకు ఫోన్ చేయడంతో వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ 3వ ప్లాట్ఫామ్కి వెళ్ళానమాట. ఒకసారిగా ఆ మిత్రులు చూడగానే నా కళ్ళంటా నీళ్లు జలజలాకారాయి. ఎంచేదంటే మరి 18 ఏళ్ల వయసులో డిగ్రీ చదువుకున్న రోజుల్లో మరి మిత్రులు 45 సంవత్సరాల తర్వాత ఈ మధ్యన అసలు ఎటువంటి కాంటాక్ట్ లేదనమాట. చాలా ఆశ్చర్యం, భగవంతుడు లేలాంటి ఇదేనేమో ఇన్నాళ్ళ తర్వాత కలుసుకోవటం మహద్భాగ్యంగా భావిస్తూ మరి ఒక్కసారి అలాంటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఆ ప్లాట్ఫామ్ నడుచుకుంటూ మరి రైల్వే స్టేషన్ బయటికి బయలుదేరాము. అందరం కూడా చాలా 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 మాకు అసలు ఆనందానికి అవధులు లేవనమాట. అంత సంతోషం మాకు కలిగింది. ఆ విధంగా బయటకు వచ్చేటప్పటికి మరొక ఇద్దరు మిత్రులు, ఇతను పాలప్రసాద్, నేను కౌగిలించుకుంటున్నటువంటిది రామారెడ్డి. మరి ఆ మిత్రులిద్దరూ కూడా మార్టేర్ నుంచి వచ్చారనమాట. అందరం అక్కడ కలుసుకుని మరి అక్కడి నుంచి మాకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి శిశిరేఖకి వారింటికి బయలుదేరారు. మరి ఈసారి మొట్టమొదటిగా ఆవిడ మీట్ అయ్యారు కాబట్టి ఆవిడకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం కలిగింది. కారు వెనకాల నా ఛానల్ లేక లోగో చూసి మిత్రుడు మా అందరికీ ఏంటి మిత్రమా అంటే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ టైం పాస్ చేస్తున్నానని చెప్పి వివరించాను. రైల్వే స్టేషన్లో నా మిత్రుడిని రిసీవ్ చేసుకుని శిశిరేఖ ఇంటికి వచ్చేటప్పటికీ మరి సత్యవాణి కాకినాడ నుంచి తమ కుటుంబ సమేతంగా వచ్చారు. తన యొక్క భర్త, కుమార్తె, మనవడితో కూడా రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. అదిగో శిశిరేఖ తన మిత్రురాల్ని ఆప్యాయంగా కౌగిలించుకుని మరి మురిసిపోతుందన్నమాట. నిజంగా అది భగవంతుని లేలంటే ఇదే అనమాట. ఒక్కొక్కరి మొహాల్లో చూడండి 1000 వాట్స్ బల్బు వెలిగితే ఎంత దేదీప్యమానంగా ఉంటుందో ఆ విధంగా మా యొక్క మొహాలు వెలిగిపోతున్నాయి. మరి మాటలా చెప్పండి, ఎప్పుడో 18 సంవత్సరాల వయసులో మరి చదువుకున్నటువంటి రోజులు అలనాటి మిత్రులు మధ్యలో ఎటువంటి కాంటాక్ట్, ఎవరు ఎక్కడున్నామో తెలియదు. మరి భగవంతుని లీల కాకపోతే ఈ విధంగా కలుసుకోవటం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. మరి మిత్రురాలు శశిరేఖ మా అందరికీ కూడా ఆత్మీయపూర్వకమైనటువంటి ఆప్యాయతతో కూడినటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చింది. మరి మేమందరం కూడా ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ మరి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని, ఈ రీయూనియన్ని మరి కెమెరాలో బంధించడం ముఖ్యంగా భావించి మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి రెయిన్బో ఫోటో స్టూడియోకి గ్రూప్ ఫోటో దిగుదామని బయలుదేరనమాట. ఈ రెయిన్బో స్టూడియో మిత్రులు శ్రీనివాస్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను మా స్కూల్ ఏ ఫంక్షన్ జరిగినా ఆయన స్టూడియోలోని మరి ఫోటోలు కూడా తీయించేవాడిని అనమాట. ఇదిగో వారు క్షణాల్లో మరి మాకు చక్కని ఫోటో తీసి సాయంకాలం కల్లా లామినేషన్ చేసి మా చేతుల్లో పెట్టారు. ఆ విధంగా ఆనందంతో తిరిగి శశిరేఖ ఇంటికి బయలుదేరాము.
స్టూడియోలో గ్రూప్ ఫోటో దిగి మరలా తిరిగి శశిరేఖ ఇంటికి వచ్చాక మరి 82లో BA డిగ్రీ తీసుకున్న తర్వాత ఎవరెవరు తర్వాత ఏ డిగ్రీలు చేశాము, ఏ విధంగా జీవితంలో సెటిల్ అయ్యామనే విషయాలను ఒక్కొక్కరు కూడా వ్యక్తపరచడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి మనం కలుసుకున్న సందర్భంగా ఇందాక విజయలక్ష్మి గారు ఒక పాట రాశాను, దాన్ని వినిపిస్తాను. నేను ఏం చెప్పినా పాట పాడని చెప్తాను. అదే మంచి రోజు, పసందైన రోజు, క్లాసుమేట్స్ కలిసే క్లాసుమేట్స్ కలిసే భలే మంచి రోజు, పసందైన రోజు, క్లాసుమేట్స్ కలిసే క్లాసుమేట్స్ కలిసే అందరినీ చూపించాను. పంతొమ్మిది 79లో పెనుగొండ కళాశాలలో BA ఫస్ట్ ఇయర్లో ఎవరెవరో జాయిన్ అయ్యారు. 1979లో పెనుగొండ కళాశాలలో BA ఫస్ట్ ఇయర్లో ఎవరెవరో జాయిన్ అయ్యారు. వారంతా చక్కగా చదివి లైఫ్లో సెటిల్ అయ్యారు. భలే మంచి రోజు, పసందైన రోజు, క్లాసుమేట్స్ కలిసే క్లాసుమేట్స్ కలిసే మరి ఇప్పుడు 2025 వారంతా రిటైర్డ్ అయ్యే అలనాటి క్లాస్మేట్స్ అడ్రస్ ఎప్పటికీ దొరికేనంట. మరి ఇప్పుడు 2025 వారంతా రిటైర్డ్ అయ్యే అలనాటి క్లాస్మేట్స్ అడ్రస్ ఎప్పటికీ దొరికేనంట. 45 ఏళ్ళ తరువాత రాజమండ్రిలో కలిసారిప్పుడు. మంచి రోజు, పసందైన రోజు, క్లాసుమేట్స్ కలిసే క్లాసుమేట్స్ కలిసే ఏప్రిల్లో మ్యారేజ్ అంటే ఆవిడ పేరు ఫాతిమా. మమ్మడాలో మమ్మడాల దగ్గరికి టెస్ట్ పేపర్లో జాయిన్ అయినా అక్కడ 3 సంవత్సరాలు చేసిన తర్వాత మరి ఆత్రేయపురం వచ్చేసాను అనమాట. ఆత్రేయపురం వచ్చి ఆత్రేయపురంలో 22 సంవత్సరాలు చేశాను. అక్కడే ప్రమోషన్ వచ్చింది. 2011లో ప్రమోషన్ వచ్చింది. పోస్టులు వేకెన్సీ లేక కోరుకొండ మండలంలో నర్సాపురం వచ్చింది అనమాట. 120 మంది పిల్లలు ఉన్నారు. స్కూల్ నిండే పిల్లలు. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి స్కూల్ ఏ విధంగా ఉండాలి. 2011లో జరిగింది అనమాట. అప్పటి నుంచి స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్స్ బాగా హవా జరుగుతుంది.
మన పిల్లలు కూడా ఎందుకు అలా చేయకూడదు. మన సంకల్పం మంచిదైతే అది తప్పకుండా నెరవేరుతుందని నేను విశ్వసిస్తాను. అదే జరిగింది. మరి అప్పట్లో బిఆర్పురం వరరామచంద్రపురం చిత్తూరు దగ్గర ఒక స్వచ్ఛంద సంస్థ తగిలింది. వాళ్ళని కలిస్తే వాళ్ళు మా పిల్లలందరికీ కూడా బాటా షూస్ ఇచ్చారు. అలాగే టై బెడ్ ఇవ్వడానికి ఆయన సహకరించారు. ఒక 3 కంప్యూటర్లు ఇచ్చారు. అంటే ఆ రోజుల్లోనే డిజిటల్ 2015లోనే స్కూల్ని డిజిటలైజ్ చేశాను. అప్పుడు ఇంకా మన స్కూల్స్ ఏమీ లేవు. అలాగే ఎల్లుండి కాలేజ్ ప్రతి సంవత్సరం కూడా స్కూల్ యాన్యువల్ డే చేసేవాడిని. గ్రామం పెద్దల దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు తక్కువ అక్కడ ఇచ్చేవాడు ఎవరైనా సరే. ఆ విధంగా వాళ్ళు ఇచ్చారు. మిగిలిన ధ్యానం పడితే నేనే ఎక్కువ వేసుకున్నాను. మా స్టాఫ్ కూడా సహకరించేవారు. ఆ విధంగా ఆ స్టాఫ్ సహకారంతో ఒక ట్రెండ్ సృష్టించగలిగాను. గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అభిమానించేవారు. ఏ రోజుకి సాయివర్తి అంటే మరి బ్రహ్మరథం పడతారు. అక్కడ మండలంలో కూడా మంచి పేరు సంపాదించుకోగలిగాను. సాయిబాబుజీ గారి స్కూల్ అంటే జిల్లాలో ఫస్ట్. ఆ విధంగా మరి 2019లో నేను అది మన స్టేట్ అవార్డు, రాష్ట్ర అవార్డు జగన్ గారి చేతుల మీదుగా 2019లో మీ అందరికీ తెలిసిందే కల్చరల్ అంటే బాగా ఇష్టం. ఆ విధంగా మా పిల్లల చేత వాళ్ళ చేత డ్యాన్సులు, పాటలు, నాటకాలు, ఏకపేత్రలు అన్నీ వేయించడం అలవాటు. ఇంకా ఒక లెవెల్లో ఉండేది. చాలా గ్రాండ్గా చేసేవాడిని. తర్వాత నాకు టీవీలో ఉంటే ఇంట్రెస్ట్ కాబట్టి మొట్టమొదటిగా 2002 ఫిబ్రవరిలో జెమినీ టీవీ గజిబిజి కప్తంలో ప్యారడీ సాంగ్స్ పాడటానికి వెళ్ళాను. జెమినీలో మొట్టమొదటి అది అక్కడ ప్యారడీ సాంగ్స్. తర్వాత 2005లో మా టీవీలో ఝాన్సీ యాంకర్గా మరి బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ వచ్చింది. క్విజ్ ప్రోగ్రామ్ చూసే ఉంటారు. దాంట్లో ఒక 10,000 వచ్చింది. అలాగే 2006లో ఈటీవీలో చక్రి గారి యాంకరింగ్ లో ఆంధ్రవాల అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ చేశాను. అందులో ప్యారెంట్స్ సాంగ్ పాడాను. తర్వాత 2008లో మా టీవీలో సుహాసన్ గారి యాంకరింగ్ లో బొమ్మరిల్లు క్విజ్ ప్రోగ్రామ్ అది. దాంట్లో అంటే అన్ని కూడా నా సినిమా కూడా ఉంది. ఎంతో కలిసి పాల్గొనే వాళ్ళం. డబుల్ బ్యాక్ ఏసీ ఈ రోజు చేస్తున్నాం. తర్వాత 2012లో జెమినీ టీవీలో జగవతి బాబు గారి యాంకరింగ్ లో కోటే ప్రోగ్రామ్ వచ్చేది. దీనికోసం నేను చెన్నై వెళ్ళాం, నేను నా శ్రీమతి. 2014లో జీ తెలుగులో రవి లాస్య యాంకరింగ్ గా ముండు ముగ్గుడు పింకి పిల్లం అనే ప్రోగ్రామ్ ఒకటి మధ్యాహ్నం మాటలు వచ్చింది. అది ఒకటి చేసాం. అందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఫైనల్ గా 2014లో మా టీవీలో నాగార్జున గారి యాంకరింగ్ లో మీరెవరి కోటేశ్వర గురించి ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో 3,20,000 విన్ అయింది. అది దాని గురించి చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా మా టీవీలో అప్పట్లో 2014లో జరిగినప్పుడు నాగార్జున గారు చెప్పారు 35 లక్షల ఇంట్రెస్ట్ వచ్చినాయంట అందులో పార్టిసిపేట్ చేయడానికి. అందులో 5 లక్షల మందిని వాళ్ళు సెలెక్ట్ చేసి మొత్తం 3 స్టేజ్లో ఫిల్టర్ అవుతుంది. 3 లక్షలకి ఫిల్టర్ చేశారు అనమాట. 3 లక్షలు ఫిల్టర్ చేసి అందులో ఒక 500 మందిని తీసుకున్నారు. అందులో మొట్టమొదటి రోజుని అంటే సెకండ్ సీజన్ అనమాట. మీరెవరు కోటేశ్వర సెకండ్ సీజన్ మొట్టమొదటి రోజునే ఒక 10 మంది టాప్ 10 అనుకున్న వాళ్ళని పిలిచారు. అందులో నేను ఒక. ఇదంతా నా గొప్పతనం కాదు, బాబా గారు ఇచ్చిన ఆశీస్సులని నేను ఈ రోజుకి భావిస్తాను. నాకు 2 పిల్లలు. ఆ 2 పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెటిల్ అయ్యారు. 2 కోడళ్ళు కూడా సాఫ్ట్వేర్. అంటే పెద్ద కోడలు ఏమో మైక్రామర్ చేస్తుంది, పెద్దబాబు ఏమో హగ్గీస్ అనే దాంట్లో చేస్తున్నారు. వాళ్ళకి ఒక అబ్బాయి. అలాగే చిన్నబాబు యాష్ టెక్నాలజీ సాఫ్ట్వేర్, వాళ్ళ మిసెస్ డాక్టర్. పెద్దబాబు ఏమో హైదరాబాద్లో ఉన్నారు. నేను ఇదిగో రాజమండ్రి రాజేదేర దగ్గర సెటిల్ అయ్యాను. అదే సంగతి నా గురించి మిత్రులారా. డియర్ ఫ్రెండ్స్, నా పేరు పాల నాగవర ప్రసాదరావు. కానీ నన్ను అందరూ పాలా ప్రసాద్ అని పిలుస్తారు. అది నా నిక్కినేము. మరి నేను 10th క్లాస్ 6th 10th క్లాస్ వరకు మాటి ఎస్బీఐ స్కూల్ చదివాను. మరి రామారెడ్డి నేను 6th 10th వరకు క్లాస్మేట్స్. ఇంటర్మీడియట్ నేను పెరుగు వెళ్ళిపోయాను. మనం పెరుగులో చదివాను. నేను ఆచంట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్. మరి డిగ్రీ మీ అందరితో పాటుగా 79, 82లో మరి మీతో పాటు డిగ్రీ చేయడం జరిగింది. నేను విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. మా స్కూల్కి అయితే ఎస్పీఎల్గా స్కూల్ పీపుల్ లీడర్గా పనిచేశాను. అలాగే ఇంటర్మీడియట్ ఆచరణలో కూడా క్లాస్ రిప్రజెంటేటివ్ పనిచేశాను. మన డిగ్రీకి వచ్చేసరికి
ఫస్ట్ ఇయర్లో మన మిత్రుడు సూర్యారెడ్డి ఉండేవాడు, వాడు క్లాస్ సూపరింటెండెంట్ ఉండేవాడు. తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నేను క్లాస్ సూపరింటెండెంట్ ఉండి తర్వాత థర్డ్ ఇయర్ చదివి యువైస్ ప్రెసిడెంట్ గా మన కాలేజీకి ప్రైవేట్ కాలేజీ ఎస్వికేపీ కాలేజీకి పనిచేశాను. ఆ తర్వాత మన శ్రీధర్ ఏమో అప్పుడు క్లాస్ సూపరింటెండెంట్. ఆ గ్రూప్ ఫోటో కూడా పెట్టారు, అంటే మీరంతా కూడా సపోర్ట్ చేయాలంటే అప్పుడు గ్రూప్ ఫోటో మన గ్రూప్ ఫోటో పెట్టడం జరిగింది. సరే ఏదైనా కూడా మనందరూ కూడా ముందుగా మరి ప్రైవేట్ కాలేజీలో చదివిన సందర్భంగా మరి ప్రైవేట్ కాలేజీ 50 సంవత్సరాల సందర్భంగా గోల్డెన్ జూబ్లీ జనవరి 10, 11, 12 జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం మీటింగ్ వేస్తే మీటింగ్ నేను వెళ్ళాను. అప్పుడు వాళ్ళందరూ కూడా మీ గ్రూప్ అందరూ కూడా మోటివేట్ చేయని చెప్పారు. మరి 10 మంది కానీ ఆదాయం ఒక 2 మాత్రం మనం టచ్ ఉన్నారు, 12 మంది 21 మందికి. మరి ఈ రేపు జరిగే ఈ యొక్క మన ప్రైవేట్ కాలేజీ స్వర్ణోత్సవానికి అందరూ కూడా రావాలని ఆహ్వానిస్తూ, ఇకపోతే నేను డిగ్రీ అయిన తర్వాత వెంటనే నాకు మ్యారేజ్ చేశారు. 83లోనే మ్యారేజ్ అయింది. అయిన తర్వాత ఉద్యోగం లేదు. అప్పుడు ఏ ప్రయోజనం పరిస్థితులు కోరుకుంటూనే టీచర్ ట్రైనింగ్ టీటీసీకి వెళ్ళిపోయాను. 85లో జనవరి 30 నేను కృష్ణా జిల్లా జాయిన్ అయ్యాను. వెంటనే మన వెస్ట్ గోదావరిలో మళ్ళీ డిఎస్ వస్తే ఇక్కడ 85 అక్టోబర్లో మరి మన 390 రూపాయలు స్పెషల్ టీచర్ ఆనాడు అది క్రియేట్ చేస్తే పోస్టులో చేయడం జరిగింది. మరి ఆనాటి కూడా మరి ఉపాధ్యాయ నాయకుడిగా నేను ఉంటూ వచ్చాను. మరి ఆచరణ మండలంలో ఫస్ట్ అపాయింట్మెంట్, అక్కడ మండల అధ్యక్ష పరిపాలన జిల్లా కార్యదర్శి గారు, అక్కడ మళ్ళీ తిరుమల మా రావడం జరిగింది. ఆ తర్వాత జిల్లా కార్యదర్శి నుంచి మరి ఉమ్మడి పశ్చిమ జిల్లాకి ఆంధ్రప్రదేశ్ టీచర్ పదవి ఏపీటీఎఫ్కి జిల్లా అధ్యక్షుడు చేశారు. స్టేట్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మరి జిల్లా జస్టిస్ అవార్డు కూడా 2014లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం జరిగింది. మరి అంతేకాకుండా మరి నేను ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు కూడా రిటైర్ అయిపోయిన 2019లో అప్పటి నుంచి కూడా నన్ను మళ్ళీ మధ్యమ జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రకంగా మళ్ళీ రిటైర్ అయిపోయిన తర్వాత మనకి పెన్షన్ మళ్ళీ దాంట్లో మా పెనుమండలం ఉన్న కార్యదర్శి గారు మరలా పశ్చిమ జిల్లా ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత మా పెరుగు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, పీతా నరసింహరావు గారు. ఆయన వెంబడే మేము కాంగ్రెస్ పార్టీ మా పార్టీ లేదు, పీతా గారి పార్టీ మరి మరి అటు రాజకీయాలను ఇటు సేవా దృక్పథం కూడా పనిచేస్తారు. ఈవేళ మరి మా రాజమండ్రిలో మా శిశురేఖ ఇంట్లో మనందరి గ్రామంలో చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు లాస్ట్ నాకు 2 అబ్బాయిలు, ఒక 2 కూడా బీటెక్కే, ఒక అబ్బాయి ఏమో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ అబ్బాయి ఏమో మరి ఆ రంగంలో రాణించకుండా మళ్ళీ స్టేట్ బ్యాంకులోకి వెళ్ళి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ క్యాషియర్గా మా మార్కెట్ బ్యాంకులో పనిచేస్తారు. వాళ్ళ భార్య కూడా బిఎస్సి బీఈడి, అమ్మాయి కూడా తీసుకుని ట్రై చేసింది. ఈ సచివాలయం ఉద్యోగం ఇచ్చారు సెక్రటరీలో, అందులో వెల్ఫేర్ అసిస్టెంట్ గా బాధ్యతలు చేస్తుంది. చిన్నబ్బాయి అమ్మాయి కూడా బీటెక్కే ఎస్ఆర్లో చదివారు. వాళ్ళ సైడ్ లో మరి అమెరికా పంపించడం జరిగింది. ప్రజెంట్ చిన్నబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అబ్బాయి కూడా బీటెక్కే చదువుకోవాలి. మా అబ్బాయికి జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. పెద్ద బాబుకి 2 అబ్బాయిలు, చిన్న బాబుకి ఏమో అమ్మాయి అబ్బాయి. అది నా ఫ్యామిలీ. మా మిస్సెస్ కూడా తీసుకొని కావాలనుకున్నాం. సరే వాళ్ళందరూ డిగ్రీ వస్తున్నాం కదా అది మరి నెక్స్ట్ గెట్ టుగెదర్లో మనం నెలకు ఒకసారి కలవడం పెట్టుకున్నాం. మరి కుదరదు కాబట్టి ఒకరోజు బాధ్యత కూడా మరి మా ఇంటికి రావాలని మీ అందరూ ఆహ్వానిస్తూ మరి చక్కని మన సాయిబాబుజీ మంచి కార్యక్రమం చేపట్టారు. చాలా బాగుంది. అటువంటి కార్యక్రమం బాగుంటున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాణి. నేను వడల నుంచి వచ్చి పెనుగొండ వెళ్ళి చదువుకునేదాన్ని. అప్పుడు వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సే. మా కాలేజీ పేరు ఎస్వికేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. తర్వాత కేఎస్ రాజు కలిసింది. శశి నేను కలిపి వడల నుంచి పెనుగొండ వెళ్ళేవాళ్ళం ప్రతిరోజు. ఇప్పుడు శశి మాట్లాడుతుంది. నువ్వు సగం మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శశిరేఖ. వాణి నేను కూడా చెప్పినట్టుగా 2 వడల నుంచి వచ్చేవాళ్ళం. అలాగే మేమిద్దరం చాలా రోజులు కూడా కలిసే ఉండేవాళ్ళం. దాని వ్యవస్థలో నేను వాళ్ళ ఇంటి వాళ్ళ మదర్ లేకపోయినా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని హెల్ప్ చేసేదాన్ని. ఇది కూడా నా దగ్గర ఒకసారి ఎగ్జామ్స్ కూడా దీనికి ఒంట్లో కాబట్టి నేనే రాశాను.
సెవెంత్ లో హిందీ ఎగ్జామ్. ఒంట్లో బాగోకపోతే వాళ్ళ మధురాలు రాస్తే నేనే ఉండేదాన్ని. అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం. అందరూ కూడా మా ఇంటికి వచ్చేవారు. వడల్లో మా సిస్టర్ అందరూ కూడా చదివారు. 79 to 82 చదివాను. నేను మెయిన్ ఎకనామిక్స్ తీసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. 86 లో మ్యారేజ్ అయింది. 85 లోనా ఇప్పుడు 86 ఇద్దరు అబ్బాయిలు. నాకు పెద్ద అబ్బాయి లండన్ లో ఒక 4 కంపెనీలకి హెడ్. మా పెద్ద అబ్బాయికి ఒక పాప. చిన్న అబ్బాయి కూడా అలాగే ఫారిన్ కంపెనీకి 6 ఎన్నో ఉంటాడు బ్రాంచ్లు. వాడే హెడ్. వాడేమో హైదరాబాద్ లో ఉంటాడు. MBA ICWA చదివాడు. CA 3 చదివాడు మా చిన్న అబ్బాయి. ఆడికి బాబు పాప. అది మా ఫ్యామిలీ. నేను ఇక్కడ ఉంటా. మంది వాళ్ళు అక్కడ ఉంటారు. వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటారు. నాకు ఫ్రెండ్స్ అన్నా అదన్నా ఇష్టం. అందరూ రాజమండ్రి ఫస్ట్ మా ఇంట్లో పెట్టుకున్నది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది, మామూలుగా కాదు. అలాగే ఇది ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాలి నా కోరిక. నెక్స్ట్ మంత్ ఎవరన్నా ఇప్పుడే డిసైడ్ అయిపోదాం. అట్లానే ఓ టూర్ కూడా సరదాగా అందరూ వెళ్దాము. 2 రోజులు వెళ్ళి వెళ్దామని నా కోరిక. అది అంతే. నేను కాకినాడలో ఉంటాను. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అందరం కలిసాం. ఒక్కో మంది ఒక్కోళ్ళ ఇంట్లో. మా బాబు కరూర్ వైశ్య బ్యాంక్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కోడలేమో టీచర్ గా చేస్తుంది భాష్యం బ్లూమ్స్ లో. అమ్మాయిలు 2 హౌస్ వైఫ్లే. ఒక అల్లుడి గారి బిజినెస్, ఒక అల్లుడేమో ఉద్యోగం. అదే చెప్తున్నాను. ఆయన గారు మార్కెటింగ్ చేసుకుంటారు ఆంధ్ర అంతా. బెల్ రైస్ కంపెనీలోనూ చేస్తూ ఉంటారు. అందరూ కలుసుకున్నందుకు మాత్రం ఐ వెరీ హ్యాపీ. ఓకే. నా పేరు పివిఆర్ సూర్యనారాయణ. నేను భీమవరంలో ఉంటాను. వెరీ గుడ్. 1979-82 సంవత్సరంలో మనం డిగ్రీ చదువుకునే టైంలో ఏలేటిపాడులో ఉండేవాడిని. ఏలేటిపాడు నుంచి మనం అక్కడికి వచ్చేవాడు అనమాట. డిగ్రీ అయిన తర్వాత కొద్ది రోజులు ఖాళీగానే ఉన్నాను. మనం సామర్లకోటలో సౌండ్ ఫ్యాక్టరీ ఉంది, సాల్వెంట్ ఆయిల్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఎక్కువ రోజులు చేశాను. తర్వాత మనము దాంట్లో ఆకులు శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో అకౌంటెంట్గా వర్క్ చేశాను. చాలా అవతారాలు ఎత్తారు. చాలా చాలా ఇంకా చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ చాలా గ్రేట్. సాయిబాబుజీ చెప్పినట్టుగానే ఆవిడ అడుగుపెట్టిన విశేషం మూలంగానే 2000లో మ్యారేజ్ అయింది. 2001లో నాకు రెగ్యులర్ పోస్ట్ వచ్చింది. లైక్ అంటే అది కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. లీగల్గా కొంచెం పోరాడి 1989లో రాసిన డిఎస్సికి 2001లో మేము జాయిన్ అయ్యామన్నమాట. 12 సంవత్సరాల పోరాటం. ఆ సర్వీస్ అది పోయింది, స్కేల్ అది కూడా పోయింది. అప్పుడు కొద్ది రోజులే నేను 350, 390 చేసి వెంటనే జాయిన్ అయినప్పటి నుంచి కూడా రెగ్యులర్ స్కేల్ ఇచ్చారు. ఇంకా సర్వీస్ అది ఇవ్వలేదు కానీ రెగ్యులర్ స్కేల్ ఇచ్చారు. నేను ఇక్కడ ఆవిడ ఉందని చెప్పడం కానీ ఆవిడ లాగిపోయినా సరే, అంటే ఆవిడ లాగిపోయినా సందర్భం వచ్చినప్పుడు ఆవిడ గురించి చెప్తూ ఉంటాను నేను. విశేషం ఆవిడ వచ్చినటువంటి వేలావిశేషం వల్ల నేను ఉద్యోగం సంబంధించిన బాగానే చేసుకున్నాను. ఆవిడ కూడా ఏంటంటే అసలు నేను ఆవిడ డిఎన్ఆర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసేది. అంటే అక్కడ ఎయిడెడ్ స్కూల్ అని చెప్పే ఉద్దేశంతో 8 పోస్ట్ వస్తుందని నేను ఇంకా భీమవరం సైడ్ని నేను పోస్టింగ్ వేయించుకుని వీరవాస మండలం తర్వాత 9 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అత్తిలి మండలం ఈడూరులో 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత భీమవరం మండలం ఎల్విఎన్పురంలో ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. అయిన తర్వాత 2019లో నేను పదవి విరమణ చేయడం జరిగింది. సర్వీస్లో ఉండగానే చివరి స్టేజ్లో వచ్చిన తర్వాత ఈ సత్యసాయి ఆర్గనైజేషన్స్లో కొంచెం మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఆర్గనైజేషన్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆ అసోసియేషన్కి భీమవరం యూనిట్కి ట్రెజరర్ వర్క్ చేస్తున్నాను. PLV పారా లీగల్ వాలంటీర్. ఈ మధ్యనే కొంచెం కొద్దిగా ట్రైనింగ్ అవుతున్నాను. ఇంకా మధ్యలో అది కూడా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి అది చేస్తూ ఉంటాను. అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ. సాయిరామ్. నా పేరు ఎం విజయలక్ష్మి కుమార్ అండి. నేను SVKP ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో BA చదివాను. హిస్టరీ మెయిన్గా తీసుకున్నాను. అక్కడ నిజంగా కాలేజీ పెట్టడం అప్పట్లో అదొక విప్లవం లాంటిదని చెప్పాలి. ముఖ్యంగా జెంట్స్ అంటే ఎక్కడికన్నా పంపిస్తారు కానీ అమ్మాయిల్ని బయటికి పంపించే అవకాశాలు తక్కువ చెప్పాలంటే కంపారిటివ్లీ. కానీ ఆ ప్రాంతంలో ఆ గ్రామీణ వాతావరణంలో అప్పట్లో కాలేజీ పెట్టడం వల్ల నేనే కాదు చాలామంది అమ్మాయిలు చదవటం, ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు చేయటం, ఆర్థికంగా మంచి స్తోమత కలిగి ఉండటానికి
ఆర్థిక స్వావలంబనానికి స్త్రీ శక్తిగా చాలా ఉపయోగపడిందని చెప్పాలి. కానీ మా రెడ్డిల నుంచి అమ్మాయిల్ని బయటికి పంపించడం చాలా కష్టం. కానీ అప్పట్లో మా నాన్నగారు మా అమ్మగారు చాలా ముందడుగ్గా వేసి మమ్మల్ని కాలేజీలో జాయిన్ చేయటం జరిగింది. 86లో నేను బీఈడీ చేశాను. నాకు మంచి ర్యాంక్ రావటం జరిగిందండి. బీఈడీ ఎక్కడ చేశారు? నేను ఇక్కడ కాంప్రిహెన్సివ్ రాజమండ్రి కాంప్రిహెన్సివ్ లో చేశాను. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఒకటి గ్రహించాను, మళ్ళీ చాలా మందికి రాజమండ్రి కాంప్రిహెన్సివ్ కాలేజీలో సీట్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే మన బ్యాచ్ అంతా కూడా చాలా షార్ప్. మరి అందరూ కూడా మంచి ఇంటెలిజెన్స్ అండి. మన వాళ్ళందరూ చాలా పోటీ, అంటే తక్కువ మంది మీద మనం చాలా చెప్పిన మాట ప్రతి మాట మనం క్యాచ్ చేయటం. వాళ్ళు చదువుతున్నారు, సాయిబాబ్జీ చదువుతున్నాడు అని చెప్పి ప్రసాద్ చదువుతున్నాడని వెంకటేశ్వరరావు, అలాగే సుశీల్ చదువుతుందని నేను చదువుతుందని చెప్పేసి శశిరేఖ, ఇలా అందరం కూడా పోటీ పడి చదివేవాళ్ళం. వాళ్ళు కూడా మన స్టాఫ్ లెక్చరర్స్ కూడా మనల్ని బాగా కాన్సన్ట్రేషన్ గా, అప్పుడు ఎక్కువ మంది మీద మనం ఇంటర్మీడియట్ 80-90 మంది మీద ఎవరిని కాన్సన్ట్రేషన్ చేయలేమండి. కానీ తక్కువ మంది మీద ప్రసాద్ ని వాళ్ళు చదవలేదేంటి, ఇప్పుడు తమ్మయ్య గారు ఉన్నారనుకోండి, పేరు పెట్టి పిలిచి మనల్ని ఆయన వైపు అట్రాక్షన్ చేసుకునేవారండి. అది మనల్ని కదలకుండా బెసకుండా మనం అల్లరి వైపు వెళ్ళకుండా, అలా మనకి మంచి క్రమశిక్షణ కూడా వచ్చిందండి ఆ కాలేజీలో మనం చదవటం వల్ల. అలాగే మనం ఉద్యోగాల్లో కూడా మంచి ఉన్నత శిఖరాలని అధిరోహించడం కూడా జరిగింది. మనం అక్కడ పిల్లల్ని మంచి చక్కగా తీర్చిదిద్దామని చెప్పాలి. నేను కూడా అక్కడ పిల్లలకి ముందుగా నాకు కూడా రామారెడ్డి గారి స్కూల్లో, మారమ్మగూడెం స్కూల్లోనే నాకు జాబ్ రావటం జరిగింది. అక్కడ 3 months చేసిన తర్వాత నాకు 88లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిపోయిన ఒక 4 నెలలకి నాకు జాబ్ వచ్చింది. మీకైతే ఎలా స్త్రీ శక్తి మీ వెనకాల ఉందో, మా వెనకాల కూడా పురుష శక్తి ఉండి మమ్మల్ని ముందుకు గెలిపిస్తేనే చెప్పాలి. లేదనుకోండి, మీరు వంటకే పరిమితం అవ్వండి, ఇంటికే పరిమితం అవ్వండి అంటే మేము కూడా ఆ రోజు అలా చేయవలసి వచ్చేది. కానీ మా వాళ్ళ సహకారం అన్ని విషయాల్లో, ముఖ్యంగా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ మా వాళ్ళ దగ్గర ఉండటం వల్ల, మా మగవాళ్ళ దగ్గర మేము అవన్నీ చేయగలిగాం. అలాగే మన జనరేషన్ చాలా గొప్ప. అందులో మీరు ఆ రోజుల్లో మహిళలు బయటికి వెళ్ళటమే కష్టం, చాలా కష్టం అండి. చాలా అటువంటిది ఉద్యోగం చేస్తున్నారంటే చాలా గ్రేట్. ముఖ్యంగా కాలువ దాటడానికి ఆ బల్లకట్టు మీద ఇటువైపు ఇలాగిలా ఎంజాయ్ చేస్తాం, మనం చాలా ఆనందంగా వెళ్ళేవాళ్ళం. మన టైంలోనే బ్రిడ్జ్ కట్టడం జరిగింది. అలాగే చాలా మంచి మంచి ఆ పొలాల్లో, చక్కటి ఆ పచ్చటి పొలాల్లో మనం, అలాగే తెలుగు మాస్టర్ శివరామకృష్ణ గారు కూడా మంచి పట్టున్న వ్యక్తి. ఆయన ఈ శతాబ్ష ఏదో చేసేవారు కదండి, అష్టావధానం ఈ చేయటం, అలా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా మనకి మన గురువులుగా రావటం మన అదృష్టంగా భావించాలండి. ఇంకొకటి విజయలక్ష్మి గారే, అక్కడ మాస్టర్ చెప్పడం ఒక వంతు అయితే మనం శ్రద్ధగా వింటాం. స్టూడెంట్స్ ఆ విధంగా డేస్ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు కానీ చదువుకోవడం చెప్పాలంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది. ముఖ్యంగా ఇవన్నీ డిస్టర్బ్ అయిపోవడానికి కారణం కార్పొరేట్ కాలేజీ వ్యవస్థ. నెక్స్ట్ ఏమో పేరెంట్స్, ఫాదర్ ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు కావటం, దాని మీద పిల్లల మీద మనకు పట్టుపోతుందండి. పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, పైగా 8 వరకు కాన్వే ప్రైవేట్ స్కూల్స్ అన్ని 8 వరకు, 6వ తరగతి వాడికి 8 వరకు చెప్పి సబ్జెక్ట్ ఏముంటుంది ఆలోచించండి ఒకసారి. వాడు 8 వరకు ఏం చేస్తున్నాడు, ఏ చెట్ల కింద ఏదో గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుని తిరగటం. 6వ తరగతి నుంచే వాళ్ళు సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నారు. చెప్పాలంటే వాళ్ళ మీద మన పేరెంట్స్ పట్టు అయితే ఏం ఉండట్లేదు. కరెక్ట్. అలాగే నేను కూడా అక్కడ మళ్ళీ తణుకు నేను మున్సిపాలిటీకి రావటం జరిగిందండి. ఆ శాలరీ సరిగ్గా ఎవరు ప్రమోషన్లు ఉండి ఇలా అలా అన్నారు. అయినప్పటికీ కూడా మా భర్త ఇక్కడే ఉండొచ్చు, తణుకులో ఉండొచ్చు, ఇక్కడేమో ఎలాగ హౌస్ కట్టుకున్నాం బాగుందని చెప్పేసి ఇంకా అలా నేను తణుకు వచ్చేయటం జరిగింది. అక్కడ స్టేట్ బ్యాంక్ ఎదురుగుండా స్కూల్లో 18 సంవత్సరాలు చేశానండి. తర్వాత నెంబర్ 1 అని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా ఉంది, అక్కడ 12 సంవత్సరాలు చేశాను. చివరి 5 సంవత్సరాలు అక్కడ హెచ్ఎంగా, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్, అక్కడ హెచ్ఎంగా కూడా చేయటం జరిగింది. బాబ్జీ గారు చేసినట్టే నేను కూడా కంప్యూటర్లు, అలాగే డొనేషన్స్ తీసుకుని టై బ్యాడ్జీ పిల్లలకి, అలాగే పిల్లల పుట్టినరోజులు ప్రతి పేరెంట్ 100-200 ఖర్చు పెడతాడు. మీరు అలా ఖర్చు పెట్టడం కాదు, ఒక కుండీతోటి పూల మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అది బాగుంటుందని చెప్పేసి అలా కుండీలు ఏర్పాటు చేయటం.
అలా స్కూల్ని ఇంకా ఏ ఆఫీసర్ వచ్చినా తణుకు మున్సిపాలిటీకి మా స్కూల్కే తీసుకొస్తారండి. 300 స్ట్రెంత్, 5 వంటలు, 12 మంది స్టాఫ్, అంతా హడావిడిగానే ఉంటుందండి. ఇప్పుడు దీని కార్యక్రమానికి మిమ్మల్ని మీరందరూ పిలవటం, అదే దానికి కృషి చేయటం, అలాగే బాబ్జీ గారు ఇవన్నీ చేయటం, శశికళ ఆతిథ్యం. నెక్స్ట్ ఇయర్ మా ఫ్యామిలీ, మా వారి పేరు వీరెడ్డి అండి, ఆయన అడ్వకేట్. మాది అత్తిల దగ్గర కొమ్మరి గ్రామం. ఆయన కూడా సక్సెస్ఫుల్ ప్లేటర్ అండి. పిల్లలేమో 2 అమ్మాయిలండి. పెద్ద పాపకు మ్యారేజ్ అయిపోయింది, హౌస్ వైఫ్. మా చిన్న పాప ఏమో ఆప్థమాలజిస్ట్ అండి, పాయకరావుపేటలో ప్రైవేట్గా జాబ్ చేస్తుంది. ఇంకా పాపకు మ్యారేజ్ చెయ్యాలండి. మ్యారేజ్కి మీరు అందరూ రావాలి కోరుకుంటున్నాం. అలాగేనండి, తప్పనిసరిగా. ఈ కార్యక్రమం ఇలా హైలైట్ గా జరగటానికి సాయిబాబ్జీ గారు, అలాగే మేము అందరం రావడానికి ప్రోత్సహించిన ప్రసాద్ గారు, సూర్యనారాయణ, అలాగే శశికళ, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ మేడపాటి వెంకటరెడ్డి గారు, మా మాత శ్రీమతి సీతారత్నం గారికి నమస్కరిస్తూ నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను అండి. మాది స్వగ్రామం కొయ్యేటిపాడు మాది. నా పేరు చెప్పాడు, నేను చెప్తున్నా, మేడపాటి గణపతి వెంకట రామారెడ్డి. నేను మా తల్లిదండ్రులకి 2వ అబ్బాయిని. మా 2 అక్కలు, ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మాయి. రిటైర్ అయిపోయిన తర్వాత సత్యసాయి సేవా సమితి చెరుకువాలో సంస్థ ఉంది, ఆ సంస్థ నిర్వహణ మేము చేసుకుంటున్నామండి. ఇది నేను చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడైతే డిగ్రీ అయిన తర్వాత నేను 85లో బీఈడి భీమవరం బీనార్ కాలేజీలో చేశాను. తర్వాత 89లో నాకు జాబ్ వచ్చిందండి. డైరెక్ట్ 10 బేసిక్. ఫస్ట్ పుట్టింగ్ మారినగూడెం, పెనుగొండ మండలం మారినగూడెం. అక్కడ చెరుకువాడ రెగ్యులర్కి వెళ్ళానండి. రెగ్యులర్కి వెళ్ళాను. అక్కడ కొంతకాలం చేసిన తర్వాత సిద్ధాంతం మెయిన్ స్కూల్, సిద్ధాంతం స్పెషల్ స్కూల్ చేశాను. అక్కడి నుంచి స్కూల్ అసిస్టెంట్ 2017లో ప్రమోషన్ మీద నేను మట్టపేరు అంటే పోడూరు మండలం వెళ్ళానండి. అక్కడ 2020లో రిటైర్ అయ్యి ప్రస్తుతం మన పెనుగొండలోనే స్టేట్ బ్యాంక్ దగ్గరలోనే అక్కడ వెంకటస్వామి గుడి ఉందండి, దాని పక్కన అక్కడే కట్టుకున్నాము ఇల్లు. ప్రస్తుతం మేమంతా అక్కడ ఉన్నామండి. నాకు 3 అమ్మాయిలు, 3 అమ్మాయిలకి పెళ్ళైంది. నిజంగా అప్పుడు మన అందరూ ఇంత గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం మన సోదరుడు ప్రసాదును సూర్యనారాయణ. వీళ్ళిద్దరు కూడా మంచి కృషి చేశారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నాం. మన అందరం కూడా క్లాస్ పెట్టి ఈ రోజు మనకి మన సోదరి శ్రీమతి శశిరేఖ గారు మనకి ఎంతో విన్న ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు ఆవిడికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మనం ఈ విధంగా గ్యాదర్ అయినందుకు ఆ సాయిరాముడికి నేను ధన్యవాదాలు ఇచ్చి ఒక చిన్న పాట చెప్దాం. గోవింద కృష్ణ విఠల వేణుగోపాల కృష్ణ విఠల పాండురంగ విఠల జయ పండారి నాద విఠల గోవింద విఠల గోపాల విఠల గోవింద విఠల గోపాల విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల 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 పాండురంగ హే విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ గోవింద కృష్ణ విఠల వేణుగోపాల కృష్ణ విఠల. అందరికీ సాయమండి. భూపదారి సుశీల. నేను ఇంటర్మీడియట్, మా నాన్నగారు టీచరు, మా అమ్మగారు ఏమో హౌస్ వైఫ్. అలా మా నాన్నగారు టీచర్ వల్ల ఆడపిల్లలను అసలు చదివించేవారు కాదు, అసలు మాలో అయితే కూడా పంపేవారు కాదు. అయినా ఆ రోజుల్లో దానికి చదివించుకురా పెళ్లి చేసి పంపే అనేవాళ్ళే మా వాళ్ళందరూ. అయినా కానీ మా నాన్నగారు ధైర్యంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి పాపం కష్టపడి అయినా ఇంటర్మీడియట్కి తణుకులో పెట్టి చదివించారు. అలాగే తర్వాత డిగ్రీ పెనుగొండ కాలేజీలో చదవడం జరిగింది. 1 ఇయర్ నేను ఇలపర్ నుంచి సిద్ధాంతం వరకు నడిచి సిద్ధాంతం బస్ ఎక్కి వడల్లో వీళ్ళతో
కలిసి బస్సులో పెనుగొండ కాలేజీకి వచ్చాను. పాపం అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా బస్సు మా కోసం ఆపటం, వీళ్ళని ఆపెక్కించుకోవడం ఇలా 1 year జరిగింది. అలాగే సిద్ధాంతాన్ని బస్సు దిగి వెళ్తున్నా కౌరు వెంకటేశ్వర గారు పాపం ఒక్కోసారి సాయి వస్తుండేవారు అక్కడ దాకా వెళ్తూ ఆ రకంగా మొత్తానికి డిగ్రీ 2nd year వచ్చేసరికి మా నాన్నగారు ట్రాన్స్ఫర్ పెట్టుకుని మార్టేరు వచ్చేసారు. మార్టేరు నుంచి ఇంకా మా తమ్ముడు కూడా కాలేజీకి వస్తాడని వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి ఇవి రత్నకుమారి వీళ్ళందరూ ఫ్రెండ్స్, మేము 4 కలిసి వస్తూ ఉండేవాళ్ళం. అనంతలక్ష్మి మేము 4 కలిసి వస్తూ ఉండేవాళ్ళం. ఆ రకంగా డిగ్రీ 79-82లో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వెంటనే బీఈడీకి అయిపోయినా ఆ వెంటనే కన్సాలిడేట్ పోయి 84 జనవరిలో జాయిన్ అయిపోయాను. ఇంకా అక్కడి నుంచి పిల్లల స్కూలు. ఈ మధ్యలో మళ్ళీ 85లో మ్యారేజ్. ఆ తర్వాత ఇంకా ఆళ్ళు బంధాలు మళ్ళీ వాళ్ళతోటి వాళ్ళు కూడా అలాగా సాగుతూ ఉండేది. ఈ లోపల మా బ్రదరు ఇది అవ్వటం, ఆ రకంగా మేము మళ్ళీ మార్టేరు నుంచి భీమవరం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాం. ఎందుకంటే అల్లుళ్ళు ఇద్దరు అక్కడ వచ్చారు, మనం కూడా ఇక్కడ ఎందుకని మొత్తం ట్రాన్స్ఫర్ పెట్టుకుని మా నాన్నగారు మేము మొత్తం భీమవరం వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉంటున్నాం. నేను ఇంకా చాలా 41 సర్వీస్ చేశాను, 41 years. నెక్స్ట్ సెకండ్ గ్రేడ్గా 25 years. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్గా 11 years. మొత్తం 10 schools తిరిగాను నేను అక్కడ ఇక్కడ. వెలగలేరు ఫస్ట్ అపాయింట్మెంట్, కన్సాలిడేట్ ఏమో కోమటిచేరు, తర్వాత వెలగలేరు కోమటిచేరు, వెలగలేరు నుంచి కోడవెల్లి 10 years, పాలకోట 10 years. ఆ తర్వాత అనకోడేరు, ఆ తర్వాత ఇంకా ప్రమోషన్ వచ్చాక ఏలూరుపాడు అలా వచ్చి లాస్ట్లో గర్రాపూర్ వచ్చాను. అక్కడ రిటైర్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయరే రిటైర్ అయ్యాను నేను, 1 year అవుతుంది. ఈ రకంగా జీవితం అంతా సర్వీస్ అంతా పిల్లలు స్కూలు తప్ప ఇవన్నీ మర్చిపోయాను వీళ్ళందరినీ. మధ్యలో సున్నారాయణ గారు కలుస్తుండేవారు. వాళ్ళకు మా కొలీగ్ వాళ్ళు బంధువులు అయిన వల్ల మ్యారేజ్ అప్పుడు తెలిసింది. ఆ రకంగా ఒక్కొక్కరిద్దరు తెలియడం జరిగింది. ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడంతో మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిశారు. అందులో శశిరేఖ ముందు, ఆ తర్వాత రత్నకుమారి ఏర్పాటు చేశారు. భీమవరం రండి అంటే మేము రామనేసారని సరే మేము వస్తామని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఒక బాబు, తను PhD అయిపోయింది, MTech కాలేజీలో భీమవరం SRKRలో ఫ్యాకల్టీగా చేస్తూ HOD హెడ్ అయ్యాడు. కోడలు కూడా SRKRలో జాబే. మా హస్బెండ్ PD అయినా DNR కాలేజ్ PD. అనుకోకుండా హార్ట్ స్ట్రోక్తో ఆయన 2003లోనే ఇది అయ్యారు. ఇంకా అప్పటి నుంచి నేను మా బాబే, అందుకని మా ఇద్దరికి బాగా ఎఫెక్షన్. ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తే ఇంకా బాగుండేది ఫీల్ అవుతుంది. ఈ రకంగా మధ్య మేము సున్నారాయణ గారు మేము కలిసేవాళ్ళం. ప్రసాద్ ఇగో కొత్తగా వీళ్ళందరూ ఈ ఏడాది కలవడం జరిగింది. మన అదృష్టం బాగుంది కాబట్టి ఈ విధంగా భగవంతుడి దేవాలు అందరూ కలుసుకోవడం జరిగింది. కాలేజీలో ఈ సంవత్సరం దీనికి ఎవరు అంతగా ప్రిపేర్ అవ్వట్లేదు, బ్యాచ్ ఎక్కువలో మందే బాగా ప్రిపేర్ అవుతారు. ప్రసాద్ ఈ అవకాశం ఇచ్చి మరి ఇలా కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. భీమవరం కూడా రెండంటే రానన్నారని ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం, నెక్స్ట్ టైం భీమవరం వచ్చేయాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిబాబుజీ గారికి, ఈ వీడియోగ్రాఫరు వల్ల మంచిగా జరుగుతున్నందుకు చాలా ఆనందం. మర్చిపోకుండా చేస్తాం. నా పేరు కౌరు వెంకటేశ్వర్లు, నేను తణుకులో అడ్వకేట్ని, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మరి 1979 నుంచి 82 వరకు కూడా ఏలూరు కాలేజీ స్టూడెంట్గా BA చదివాం. BAలో స్పెషలైజేషన్ ఎకనామిక్స్. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. కారణం ఏంటంటే 45 సంవత్సరాల చరిత్రలో మనం స్వయంగా అనేక అనుభూతులు పొంది ఒకసారి ఇక్కడ కలవడం చాలా సుదినం. మేము ఎకనామిక్స్ చేసిన తర్వాత MA భీమవరం చదువుతామని చెప్పి ప్రయత్నం చేస్తే సీట్ రాని కారణంగా నేను ఆ ప్రయత్నం విరమించుకొని ఏలూరులో BL చేశాను. 3 years కోర్సు. BL తర్వాత తణుకులో ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ తర్వాత ఒక 2010-11 సంవత్సరం మధ్యలో జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాకు భగవంతుడు అవకాశం కల్పించాడు. తర్వాత నా నిజాయితీ చూసి కలెక్టర్ గారు 90%, 99% కన్విక్షన్ రేట్ ముద్దాయి శిక్ష రేటు అది చూసి కలెక్టర్ గారు స్వయంగా వచ్చి తణుకొచ్చి నన్ను అభినందించి గాఢాపాలన ఇచ్చాడు.
గార్డ్ ఆఫ్ ఆనర్ అంటే ఒక మినిస్టర్కి ఇస్తారు, అది మామూలుగా ఎవరికి ఎవరు మినిస్టర్కి ఇస్తాం. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి ఒక 20 మంది పోలీసులు తుపాకులతోటి కవర్ చేసి నాకు సాల్యూట్ చేస్తారు. అక్కడ నాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు, కానీ తణుకు చరిత్రలో అదొక నాకు ఒక రికార్డ్ కింద నేను సాధించుకోగలిగాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, అది అయిన తర్వాత తణుకులో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం అందట్లేదని చెప్పి జడ్జిస్తో మాట్లాడి, ఎక్కడైతే బీసీ ఎస్సీ వర్గాలు అలాగే లేబర్ వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ ఉండే ఏరియాల్లో జడ్జిస్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఉన్న సమస్యల మీద అప్లికేషన్ తీసుకుని దాన్ని ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన ఆఫీసర్లకి లోక్ అదాలత్ ద్వారా నోటీసులు పంపించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా కృషి చేసినందుకు నన్ను లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ మెంబర్గా తీసుకున్నారు. హైకోర్టులో తీసుకున్నారు. 9 సంవత్సరాలు, అది యాక్చువల్గా 3 సంవత్సరాలు ఇస్తారు. సర్వీస్ నచ్చారు 9 సంవత్సరాలు కంటిన్యూ చేయడం వల్ల అదొక అవకాశం దొరికింది. తనగా నాకు ఇప్పటికి కూడా ఆ గౌరవం గుర్తింపు లభించింది. తర్వాత నాకు 2 పిల్లల సంతానం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరు కూడా ఒకరు ఎంఎస్సీ చేశారు, ఒకరేమో ఎంబీఏ చేశారు. ఇద్దరు కూడా ఎంఎస్సీ ఎంబీఏ చేసిన మీకు అది కాదు, మీరు ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు, మీకు ధైర్యంగా మీ వృత్తిలో మీరు నిలబడగలరని ఇద్దరిని లా చదివించాలని లాయడం చేశాను. అబ్బాయి ఇప్పుడు అబ్బాయి పేరు భగత్ సింగ్. అబ్బాయి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నాడు. భగవంతుడు మేలు చేస్తే ఇంకా 100 శిఖరాలకు వెళ్ళే అవకాశం ఉంది. అమ్మాయి ఏమో ఏలూరులో అడ్వకేట్గా పనిచేస్తుంది. యూటీఆర్ తణుకు శాఖకి గౌరవ అధ్యక్షులకి 20 సంవత్సరాలు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూసీ ఇండియన్ ఉంది, దానికి 20 సంవత్సరాలు, అలాగే సిఐటిలో స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేస్తాను. సిఐటి స్టేట్ కమిటీ మెంబర్ అంటే మనం ఇదే మీటింగ్ ఒకసారి తణుకులో వేసుకోవాలనేది నా అభిప్రాయం. నా పేరు రత్నకుమారి. నేను మీతో పాటు ఎస్వికే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బిఏ చదివాను. నేను 84లో హిందీ ట్రైనింగ్ అయ్యాను. ఆ తర్వాత 10 సంవత్సరాల గ్యాప్ తోటి 95లో నాకు మళ్ళీ జాబ్ వచ్చింది. విజయలక్ష్మి చెప్పింది కదా, వెనకాల మగవాళ్ళకి ఎలా అయితే వెనకాల ఆడవాళ్ళు సపోర్ట్గా ఉంటారో అలాగే ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళు ఇంకా ఎక్కువ సపోర్ట్గా ఉండాలి. అలా ఉంటే కానీ లేడీస్ అసలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేరు. మా వారు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత నాకు 2 పిల్లలు, పాప బాబులు. పాప హైదరాబాద్లో ఉంటుంది, దానికి ఏమో బాబు. మా అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, వాడికి పాప. ఇది నా యొక్క నా లైఫ్లోను ఉద్యోగ జీవితంలోను అన్ని చోట్ల కూడా బాగా జరిగిపోయింది. నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఐఆమ్ హ్యాపీ. కానీ 20లో కొంచెం మా వారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పుడు ఇంక నేను వాలంటీర్ తీసుకున్నాను. ఆ తర్వాత మన ఏడాది క్రితం నాకు కొంత తేడా చేసింది. ఇప్పుడు ఓకే, బాగానే ఉంది, రికవర్ అవుతున్నాను. మనందరూ చాలా 45 సంవత్సరాలు అయిపోతుంది దాదాపు. ఇప్పుడు కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితం ఇంత ఆనందంగా ఉండడానికి కారణమే నా దేవుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన కాలేజీ జీవితం గురించి చిన్న పాట రాశానది, అది పాడతాను. గుర్తుకొస్తున్నాయి ఎస్వికేపి కళాశాలలో చదివిన రోజులు గుర్తుకొస్తున్నాయి మరచిపోయిన మధుర స్మృతులన్నీ పిల్ల తెమ్మెరలా మెల్లమెల్లగా మనసు పొరల నుండి గణగణ పొంగుతూ అందరి హృదయాలు తడుపుతున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఎస్వికేపి కళాశాలలో చదివిన రోజులు గుర్తుకొస్తున్నాయి. 45 వసంతాలు గడిచి కలసిన వేళలు
స్నేహ మధురిమలు పంచుకున్న వేళలో మరి చిన్ని పిల్లలై కేరింతలతో మనసులు పులకించిన వేళలో గుర్తుకొస్తున్నాయి ఎస్వికేపి కళాశాలలో చదివిన రోజులు గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ విన్నందుకు మీరంతా. ఈ విధంగా అందరము తమ తమ జీవిత సాఫల్యాలను ఒకరికొకరు వ్యక్తపరచుకొని మరి ఆ తర్వాత శశిరేఖ తను స్వయంగా చేసినటువంటి విందుని ఆరగించాము. శశిరేఖ చాలా కష్టపడి మా అందరి కోసం మరి ఎంతో ఆత్మీయమైనటువంటి ఆతిథ్యాన్ని తయారు చేసింది. విధంగా 45 సంవత్సరాల క్రితం బిఏలో 21 మంది క్లాస్మేట్స్ ఉండగా మరి 11 మంది మాత్రమే ఆ భగవంతుని కృప వల్ల మరలా రీయూనియన్ కాగలిగాము. మరి మాపై ఆ భగవంతుని కృప ఈ విధంగా ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఆనంద వేడుకల్లో మునిగిపోయి సంతోషంగా ఎవరింటికి వాళ్ళు డిస్పర్స్ అయ్యాం.
తర్వాత వారందరినీ మా ఇంటికి తీసుకురావడం జరిగింది. అక్కడ మరి వారందరికీ స్నాక్స్ ఇచ్చిన తర్వాత ఇన్నాళ్ళ తర్వాత కలుసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా దుశ్శాలువలతో సముచిత రీతిన సత్కరించి చిరు జ్ఞాపకాలని అందించడం జరిగింది. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.